వెల్కమ్ టు మై ఛానల్. ప్రాచీన తెలుగు సాహిత్యంలో రెండో చాప్టర్ తెలుగు సాహిత్య చరిత్ర యుగ విభజన. యుగం అంటే సాధారణ అర్థంలో యుగం అనగా 100 సంవత్సరాల కాలం. కానీ సాహిత్య చరిత్రలో యుగం అనగా కొన్ని విశిష్ట సమాన ధర్మముల గల ఒక కాల పరిమితి అని అర్థం. వాగ్మయం చరిత్రమున కొన్ని విశిష్ట లక్షణాలు గల సాహిత్యం ప్రారంభమై సమాజాన్ని బాగా ప్రభావితం చేసి పాఠకులను అలరించి చివరకు దాని ప్రాధాన్యం నశించి మరల క్రొత్త లక్షణాలతో భిన్న వర్గానికి చెందిన సాహిత్య ప్రక్రియ పుట్టుకకు పట్టు కాలాన్ని యుగం అనవచ్చు. యుగ విభజనకు ఆధారాలు కూడా ఉన్నాయి మనకు. కవులను బట్టి చేసిన యుగ విభజన, మార్గదర్శకులైన మహా కవులను బట్టి చేసిన యుగ విభజన, కవిత పోషకులను బట్టి చేసిన యుగ విభజన, కావ్య ప్రక్రియలను బట్టి చేసిన యుగ విభజన, కవిత పరిణామాలను బట్టి చేసిన యుగ విభజన. ఈ విధంగా మనకు యుగ విభజనలు అనేటివి మనకు ఉన్నాయి. గురజాడ శ్రీరామమూర్తి తన కవి జీవితములు 1870లో, వంగూరి సుబ్బారావు తన ఆంధ్ర వాగ్మయ చరిత్ర 1926లో కవులను బట్టి ఇలా యుగ విభజన చేశారు. భారత కవులు, రామాయణ కవులు, ప్రబంధ కవులు, గేయ కవులు. కందుకూరి వీరేశలింగం తన ఆంధ్ర కవుల చరిత్ర 1887లో తెలుగు సాహిత్యాన్ని 3 భాగాలుగా యుగ విభజన చేయడం జరిగింది. ప్రాచీన కవులు, మధ్యయుగ కవులు, ఆధునిక కవులు. తెలుగు సాహిత్యాన్ని 3 భాగాలుగా విభజన చేశారు. అవి ప్రాచీన కవులు 1100 నుంచి 1500 వరకు, మధ్యయుగ కవులు కూడా 1500 నుంచి 1650 కాలం, అలాగే ఆధునిక కవులు 1650 నుంచి 1900 వరకు ఈ యుగ విభజన అనేది చేయడం జరిగింది. గమనిక, ఇక్కడ మనకు ఆంధ్ర కవుల చరిత్ర 1889 నుండి వివేకవర్ధిని, చింతామణి పత్రికల్లో ప్రచురితమైంది. కందుకూరి తన ఆంధ్ర కవుల చరిత్రలో మొత్తం 237 మంది కవుల చరిత్రను ప్రస్తావించారు. కందుకూరి తన ఆంధ్ర కవుల చరిత్రలో ప్రస్తావించని మహాకవి ప్రజాకవి వేమన. రెండవది మార్గదర్శకులైన మహాకవులను బట్టి చేసిన యుగ విభజన. ఇందులో కొంతమంది సాహిత్య చరిత్రకారులు తెలుగు సాహిత్య చరిత్రను మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన చేశారు. ఇది కొంతమంది వరకు సమంజసంగా ఉన్నది. సమకాలీన సమాజమునకి కాక భావి తరముల వారికి మార్గదర్శకమైన రచనలు చేసిన వారిని యుగకర్త లేదా వైతాళికుడు అని పిలుస్తారు. అలా ఉదాహరణ చెప్పుకుంటే నన్న యుగము, తిక్కన్న యుగము, ఎర్రన యుగము, శ్రీనాథ యుగం, ఇవన్నీ కూడా యుగ విభజనలో మనకు మార్గదర్శకులైనటువంటి కవులను బట్టి చేసినటువంటి యుగ విభజన. భోగరాజు నారాయణమూర్తి తన ఆంధ్ర కవిత్వ చరిత్రం 1925 అనే గ్రంథంలో మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన చేశారు. సాంఘిక చరిత్రకు ప్రాధాన్యమిచ్చిన తొలి వ్యక్తి భోగరాజు నారాయణమూర్తి. మత ధోరణులు ప్రతిపాదికగా సాహిత్య చరిత్రను విభజన చేసిన వారు భోగరాజు నారాయణమూర్తి. కవిత పోషకులను బట్టి చేసిన యుగ విభజన. కవులను పోషించిన రాజులను, రాజవంశాలను, జమీందారులను బట్టి ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యంలో యుగ విభజన చేశారు. ఆదిమ చాళుక్య యుగం నుండి ఆధునిక యుగం వరకు వివిధ కవితా పోషకులను బట్టి ఆరుద్ర యుగ విభజన చేశారు. మరికొంతమంది సాహిత్య చరిత్రకారులు తెలుగు సాహిత్య చరిత్రను కవిత పోషకులను బట్టి యుగ విభజన చేశారు. వారు మనం ఇక్కడ టేబుల్లో ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లను చూస్తే ఆంధ్ర వాగ్మయ చరిత్ర సర్వస్వం శ్లిష్ట్ల రామకృష్ణ శాస్త్రి, తెలుగు కవుల చరిత్ర నిడదవోలు వెంకటరావు, దక్షిణ దేశాంధ్ర వాగ్మయం జేఎల్ 2018లో వచ్చినట్టు క్వశ్చన్, నిడదవోలు వెంకటరావు, హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఈ చెంచయ్య మంత్రి ప్రెగడ వజ్జంగారావు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెంట్స్ అండ్ అడ్జస్టెంట్ కూచి నరసింహం. ఈ విధంగా మనకు యుగ విభజన అనేది కవితా పోషకులను బట్టి చేసినటువంటి యుగ విభజన మనం చూడవచ్చు. కావ్య ప్రక్రియను బట్టి చేసిన యుగ విభజన. కావ్య ప్రక్రియను బట్టి దివాకర్ల వెంకటావధాని తన ఆంధ్ర వాగ్మయ చరిత్రం అనే గ్రంథంలో తెలుగు సాహిత్య చరిత్రను కావ్య ప్రక్రియల ఆధారంగా ఈ క్రింది విధంగా మనకు విభజన చేయడం జరిగింది. అందులో మొదటిది ప్రజ్ఞన్నయ్య యుగం, అజ్ఞాత యుగం అని అంటారు దాన్ని. పురాణ యుగం, భాషాంతరీకరణ యుగం అంటారు. కావ్యయుగం, ప్రబంధ యుగం, గద్య గేయ యక్షగాన యుగం, దక్షిణాంధ్ర యుగం అని కూడా అంటారు. ఖండ కావ్య యుగం, ఆధునిక యుగం అని కూడా కావ్య ప్రక్రియను బట్టి చేసినటువంటి యుగజన మనం ఇక్కడ చూడవచ్చు. కావ్య ప్రక్రియ ఆధారంగా యుగ విభజన చేసిన ఇతర కవులు ఎవరంటే ఆంధ్ర వాగ్మయ సూచిక 1927లో వెలువడింది. దీన్ని కాశీనాథుడు నాగేశ్వరరావు రాయడం జరిగింది. ఆంధ్ర వాగ్మయ చరిత్ర 1928లో పి వెంకట నారాయణరావు. అలాగే ఆంధ్ర కవి తరంగిణి 1946లో చాగంటి శేషయ్య.
తెలుగు సాహిత్య చరిత్ర వేల్చేరు నారాయణరావు, ఆంధ్ర వాగ్మయ చరిత్ర సంగ్రామం కొండవల్లి లక్ష్మీరంజనం. ఈ విధంగా ప్రక్రియలను బట్టి మనకు యుగ విభజన అనేది చేయడం జరిగింది. అన్నిటిని గమనిస్తే కవిత పరిణామాలను బట్టి చేసిన యుగ విభజన. కళ్ళూరి వెంకట నారాయణరావు తన ఆంధ్ర వాగ్మయ చరిత్ర సంగ్రహం అనే గ్రంథంలో కావ్య భేదాలను రాజవంశాలను కలిపి ఇలా యుగ విభజన చేశారు. అది ప్రాచీన కవిత్వం క్రీస్తు పూర్వం 28 నుంచి క్రీస్తు శకం 1000 మధ్యకాలం. పురాణ కవిత్వం క్రీస్తు శకం 1001 నుంచి 1180 క్రీస్తు శకం వరకు. కావ్య ప్రబంధ కవిత్వం క్రీస్తు శకం 1181 నుంచి 1650 మధ్యకాలం. అర్వచన కవిత్వం క్రీస్తు శకం 1651 నుంచి 1875 మధ్యకాలం. నవ్య కవిత్వం 1901 నుండి నేటి వరకు కవితా పరిణామాలను బట్టి చేసినటువంటి యుగ విభజనను మనము చూడవచ్చు. కళ్ళూరి వెంకట నారాయణరావు ఇలాంటి విభజనను మనకు అందించడం జరిగింది. అలాగే మరికొందరు కవులు కోరాడ రామకృష్ణయ్య ఆంధ్ర వాగ్మయ చరిత్రము యుగ విభజన అనే వ్యాసంలో వాగ్మయ పరిణామ క్రమమును నందలి ప్రధాన లక్షణాలను బట్టి 6 యుగాలుగా విభజించారు. అజ్ఞాత యుగం నన్నయ్య పూర్వ యుగం అంటారు. దీన్ని క్రీస్తు శకం 1000 వరకు ఉంటుంది. ఇది భాషాంతరీకరణ యుగం కవిత్రి యుగం అంటారు. 1000 నుండి 1150 మధ్య కాలము. సంధి యుగం శ్రీనాథ యుగం అంటారు. దీన్నే 1150 నుంచి 1500 సంవత్సరాల కాలంలో. ప్రబంధ యుగం 1500 సంవత్సరాల నుంచి 1700 మధ్యకాలం. దక్షిణ దేశ వాగ్మయం యుగం 1700 కాలం నుంచి 1800 మధ్యకాలం. ఆధునిక యుగం 1800 నుంచి 1900 మధ్యకాలంలో కోటి రామకృష్ణయ్య ఆంధ్ర వాగ్మయ చరిత్రలో యుగ విభజన చేయడం జరిగింది. అలాగే పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజన. తెలుగు సాహిత్యాన్ని పలువురు సాహిత్య చరిత్రకారులు పలు విధములుగా విభజించారు, కానీ అవన్నీ అసమంజసంగానున్నవి. అయితే ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు తన ఆంధ్ర సాహిత్య చరిత్ర అనే గ్రంథంలో తెలుగు సాహిత్యాన్ని 10 యుగాలుగా విభజించారు. ఈ విభజన కొంతవరకు సమంజసంగా ఉన్నది. నేడు చాలామంది పింగళి లక్ష్మీకాంత్ గారి యుగ విభజనని ఎక్కువగా ఆమోదయోగమైనదిగా భావిస్తున్నారు. ఈ యుగ విభజన తెలుగు సాహిత్య చరిత్రను రాసేవారికి మరియు సమగ్రంగా నేర్చుకునే వారికి కూడా చక్కగా దోహదపడుతుంది. పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజన ఆ 10 యుగాలు చూస్తే ప్రజ్ఞన్నయ్య యుగం క్రీస్తు పూర్వం 200 నుంచి 1000 క్రీస్తు శకం 1000 వరకు. నన్నయుగము 1000 నుంచి 1100 సంవత్సర కాలము. శివకవి యుగము క్రీస్తు శకం 1100 నుంచి 1225. తిక్కన్న యుగము క్రీస్తు శకం 1225 నుంచి 1300 సంవత్సరముల కాలము. ఎర్రన యుగం క్రీస్తు శకం 1300 నుంచి 1350 మధ్య కాలము. శ్రీనాథుని యుగము 1150 నుంచి 1500 కాలము. ప్రబంధ యుగము 1500 నుంచి 1600 మధ్య కాలము. దక్షిణాంధ్ర యుగము 1600 నుంచి 1775. క్షీణ యుగము క్రీస్తు శకం 1775 నుంచి 1875 మధ్యకాలం. ఆధునిక యుగం క్రీస్తు శకం 1875 నుండి నేటి వరకు పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజన చూడవచ్చు. ఋతువుల పేర్లతో సాహిత్య చరిత్ర. 6 ఋతువుల పేర్లతో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి తెలుగు సాహిత్య చరిత్రను ఇలా విభజించారు. అవి ఇతిహాస వాసంతి, శైవ గ్రీష్మం, హరిహర వార్షికం, కావేంద్ర ధనువు, ప్రబంధ శరత్తు, కవితా హేమంతం. సాహిత్య చరిత్ర ముఖ్య అంశాలు చూసుకున్నట్టయితే తెలుగు సాహిత్య చరిత్ర రచన తొలి ప్రయత్నంగా చెప్పదగినది దక్కన్ కవుల చరిత్ర. ఇది మనకు JL 2018లో వచ్చినటువంటి క్వశ్చన్. దక్కన్ కవుల చరిత్ర కావలి రామస్వామి. దక్కన్ కవుల చరిత్రను 1829లో వెలువడింది. దక్కన్ కవుల చరిత్రలో మొత్తము 108 మంది కవుల చరిత్రను గురించి చెప్పడం జరిగింది. దక్షిణ హిందూ దేశ కవులు జీవితాలను కావాలి రామస్వామి పుస్తక రూపంలో ప్రచురించారు. 1854లో CP బ్రౌన్ కూర్చిన బ్రౌన్య నిఘంటు పీఠికలో పూర్వ కవులను సంబంధించిన విషయాలు కానవస్తున్నాయి. రాచకొండ వెలమరాజ్యం 1474లో పతనమై మహమ్మదీయుల వంశం అయిందని, అది తెలంగాణలో విప్లవ కాలమని, దాని ప్రభావం వలన పోతన భాగవతము శిథిలమైందని మల్లంపల్లి సోమశేఖర శర్మ పేర్కొన్నారు. 1874లో కాకర్ల సుబ్బయ్య పంతులు సంపాదకత్వంలో మద్రాసు నుండి వెలువడుతున్న లోకరంజని మాసపత్రికలో ప్రాచీనాంధ్ర కవుల చరిత్రలు కానవస్తున్నాయి. అట్లాగే 1875లో గూడూరు వెంకట కృష్ణారావు సంపాదకత్వంలో విశాఖపట్నం నుండి వెలువడిన సకల విద్యా సంవర్ధిని పత్రికలో కొందరు కవుల చరిత్రలు కానవస్తున్నాయి. కందుకూరి వీరేశలింగం తన ఆంధ్రుల కవుల చరిత్రలో 237 మంది కవుల చరిత్రను ప్రస్తావించారు. కందుకూరి వీరేశలింగం తన ఆంధ్ర కవుల చరిత్రలో ప్రస్తావించని మహాకవి ప్రజాకవి వేమన.
సూరవరం ప్రతాప్ రెడ్డి తన గోల్కొండ కవుల సంచికలో మొత్తం 354 మంది తెలంగాణ కవుల చరిత్రను ప్రస్తావించారు. ఈ విధంగా మనకు యుగ విభజనలు అనేవి కవులను బట్టి, ప్రక్రియలను బట్టి వివిధ కాలాలలో కవులు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.